పుట్నాల లడ్డు తయారీకి ఏం కావాలో చూద్దాం. 2 కప్పుల పుట్నాల పప్పు పొట్టు తీసేసి క్లీన్గా చేసి పెట్టుకోండి. 1 కప్పు బెల్లం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అది వేడైన తర్వాత 2 స్పూన్ల నెయ్యినైతే వేసుకోండి. తర్వాత 1 కప్పు బెల్లం అయితే తీసుకోండి. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం అయితే లేదు. 5 నిమిషాల పాటు కలబెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి పక్కకు పెట్టుకోండి. 5 నిమిషాలు కలబెట్టిన తర్వాత పాకం వచ్చిందా లేదా అని చూసుకోండి. ఇలా స్టిక్కీగా వస్తే పాకం వచ్చినట్టు. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న పుట్నాల పప్పునైతే పాకంలో వేసుకోండి. ఆ రెండింటిని కాసేపు మిక్స్ చేయండి బాగా. పూర్తిగా చల్లార ముందుకే లడ్డూలు అయితే చుట్టుకోండి. పప్పు అంటేనే ప్రోటీన్ కదా, పిల్లలకి ఇలా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ లడ్డూలను మా బావ చేశాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.